హాయ్ అండి అందరికీ. ఈరోజు నాస్టల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తో చూపిస్తున్నా. అరకేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పెరుగు, అరకాయ నిమ్మకాయ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా బాగా ఎక్కే వరకు బాగా మెత్తగా కలుపుకొని ఒక గంట సేపు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని అరకేజీ చికెన్కి అరకేజీ బియ్యం తీసుకుని పెట్టుకోండి. కళాయి పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నంగా ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసి వేసుకుంటే చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. మనకి హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. సిమ్లో పెడితే ఆనియన్స్ అనేవి మాడవండి, అప్పుడు మనకు వేగవు. ఆనియన్స్ సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని వేగిపోయిన ఉల్లిపాయలు కూడా తీసి అందులో వేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి, ఇంకా అందులో మనం ఏమి వేస్తే చికెన్ తెచ్చి కళాయిలో వేసి కలుపుకోండి. ఒక పక్క బియ్యం పెట్టుకున్నారు కదా, ఒక నెయ్యి, 1 స్పూన్ నెయ్యి, నిమ్మకాయ అరపేడు, బిర్యానీ ఆకులు, ఉప్పు వేసుకోండి. అది వేసుకొని బాగా ఉడకనివ్వండి. చికెన్ మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. చికెన్ అలా కలుపుతూనే ఉండండి. రైస్ ఒక పక్క కలుపుతూ ఉండండి. 2 పక్కన చూసుకొని చికెన్ ఆయిల్ పైకి తేలే వరకు అలా ఉడుకుతూనే ఉండాలి. అవి ఉడుకుతూనే ఉంటుంది, మనం కలుపుతూనే ఉండాలి. ఒక పక్క రైస్ కూడా చూసుకొని మన దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా తీసుకొని మనం రైస్ ఉడకపెట్టుకుంటున్నాం కదండి, అందులో బిర్యానీ పౌడర్ వేసుకోండి. చికెన్ పౌడర్ చికెన్లో వేసుకొని 2 బాగా కలుపుకోండి. చికెన్ బాగా ఉడికిపోవాలి. రైస్ 70% ఉడికిన తర్వాత ఒక పెద్ద కళాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని చికెను రైస్ మొత్తం వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. సగం రైస్ సగం చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. చికెన్ వేసుకున్నాక మళ్ళీ రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ వేసుకోవాలి. మన దగ్గర ఉండే చికెన్ రైస్ మొత్తం వేసుకోవాలి. బిర్యానీ గిన్నెలో మొత్తం వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి కూడా మొత్తం వేసేసుకోండి. ఇంకేమీ ఉంచుకొని చికెన్, రైస్, ఆనియన్స్ అన్నీ వేసుకొని నెయ్యి వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద దమ్ముకి ఏదైనా బరువు పెట్టండి. పెట్టి సిమ్లోని ఒక అరగంట సేపు ఉంచండి. సిమ్లో అయితే అరగంట ఉంచండి, లేదంటే రైస్ బాగా మెత్తగా అయిపోయి 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్